కథ మానవత్వం. రచన సత్య సౌజన్య టి. చదువుతున్నది ఆర్జే సీతామహాలక్ష్మి. అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊర్లో ఒక ప్రైవేట్ స్కూల్. అందులో పనిచేసే శారదమ్మ అంటే అందరికీ ఎంతో అభిమానం. చేతనైతే సహాయం చేస్తూ, చేదోడు వాదోడిగా ఉంటూ, అందరికీ మంచి మాటలు చెప్తారు అని అందరి దగ్గర మంచి పేరు ఉంది. స్కూల్కి దగ్గరలోనే ఒక పెద్ద బిల్డింగ్. పనులు జరుగుతూ ఉంటాయి. అందులో పనిచేసే గంగా శివ అనే జంటకి ఒక పాప బాబు. తినడానికి కష్టమైనా పిల్లలకి మంచి చదువులు అందించాలి అనే ఆశతో ప్రతి రూపాయి కూడబెట్టి ఆ స్కూల్లో చదివిస్తున్నారు ఆ దంపతులు తమ పిల్లల్ని. పిల్లలిద్దరూ కూడా ఎంతో తెలివైనవారు. అందుకే స్కూల్ తరపు నుండి కూడా కొంత సహాయం అందజేస్తూ ఉంటారు ప్రిన్సిపల్గా ఉన్న రవిగారు. ఒకరోజు అనుకోకుండా జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే గంగా శివ చనిపోవటంతో పిల్లలిద్దరూ ఒక్కసారిగా అనాథలైపోయారు. రవిగారు ముందుకు వచ్చి, పిల్లల బాగోగుల కోసం మనమే ఏమైనా చెయ్యాలి. ఎందుకంటే వాళ్లు నిరుపేదలు, మనకి తెలిసినా మన కళ్ల ముందే బతికిన కుటుంబమే అని అంటుండగానే వెంటనే నా వంతు సహాయంగా ఈ పాపని దత్తత తీసుకుని తన బాధ్యత అంతా స్వీకరిస్తాను అని ముందుకు వచ్చారు శారదమ్మ. ఎలాగో నా పిల్లలు పెద్దవాళ్లైపోయారు, ఇంచుమించు సెటిల్ అయిపోయినట్లే. మా ఆయన కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుని దయవల్ల డబ్బుకి ఎలాంటి లోటు లేదు. నాకు ఆడపిల్లలంటే ముచ్చట. అందుకీ పాప బాధ్యత నేను తీసుకుంటాను అని అన్నారు శారదమ్మ. శారదా మేడం గొప్పతనం చూసి అందరూ ఆమెని ప్రశంసించారు. చాలా సంతోషం మేడం, మీ ఉదార స్వభావం ఇంకొకసారి అందరికీ తెలిసినట్లయింది ఈ మాటతో అని నమస్కారం చేస్తూ, ఇంకెవరైనా ఈ బాబుకు సంబంధించిన బాధ్యతలు స్వీకరించగలరా అని అంటూ అడిగారు రవిగారు. మావి అంతంత మాత్రంగా సాగే జీవితాలే, అది మీకు తెలియనిది కాదు. అందుకే పూర్తి బాధ్యత అంటే స్వీకరించలేము, కాని తలా ఒక చెయ్యి వేసి ఆ అబ్బాయి బాగోగులు చూసుకుందాం. అలా అయితే అందరం ముందుకు వస్తాం అని అంతా కలిసి ఒకే మాట మీద చెప్పారు. సరే అయితే నేను కూడా దత్తతైతే తీసుకోలేను, ఎందుకంటే నా భుజాల మీద చాలా బాధ్యతలున్నాయి. కాని ఈ అబ్బాయి చదువు సంధ్యలు నేను చూసుకుంటాను అని అన్నారు రవి. సరే ప్రిన్సిపల్ గారు, అందరం కలిసి మనకి కలిగిన దాంట్లో తలా కొంత సేకరించి ఈ అబ్బాయికి తిండి చదువు చూసుకుందాము అని అన్నారు వాళ్ళు. సరే, వీడు మా ఇంట్లో మా పిల్లలతో పాటు పెరుగుతాడు అని అన్నారు రవి. ఆ ఇద్దరు పిల్లలు అందరికీ నమస్కారం చేశారు. ఆ అబ్బాయి శారదమ్మ దగ్గరికి వెళ్లి, మేడం, మా చెల్లి బాధ్యతలు మీరు స్వీకరిస్తాను అని చెప్పారు. అందుకు చాలా సంతోషం. మీకు చెప్పేవాణ్ణి కాదు కాని మా చెల్లి చిన్నది, ఏమీ తెలియదు, జాగ్రత్త అని ఏడుస్తూ చెప్పాడు. సరే, జాగ్రత్తగా చూసుకుంటాను. రోజూ మీరిద్దరూ స్కూల్లో కలుసుకుంటారు కదా, ఇంకేమీ బెంగపెట్టుకోకు, చదువు మీద మాత్రమే ధ్యాస ఉంచు అని అన్నారు శారదమ్మ. సరే మేడం అని ఒకరికొకరు విడిచిపెట్టలేక విడిచిపెడుతూ చెరో దిక్కు వెళ్లిపోయారు. పాపని ఇంటికి తీసుకువెళ్లడమే తన పేరు నక్షత్రగా మార్చి, మురికిబట్టలు విప్పి పట్టుబట్టలు తొడిగి అందంగా క్రాఫ్ట్ చేయించి ముద్దుగా బొమ్మలా ముస్తాబు చేశారు శారద. చూసిన ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకున్నారు ఆహా అని. ప్రిన్సిపల్ గారు ఇంటికి తీసుకువెళ్లిన అబ్బాయిని తన భార్యకి పిల్లలకి పరిచయం చేస్తూ, ఇక మీదట మీ అందరూ ఒక కుటుంబంలా ఉండాలి అని అప్పచెప్పారు అతని పిల్లలకి. వాళ్లు పరిచయం చేసుకుంటూ, మా ఇద్దరి పేర్లు బాలా, శ్రీ, మరి నీ పేరు అని అడిగారు. నా పేరు సత్య అని అన్నాడు. సరే సత్య, మనం ముగ్గురం ఫ్రెండ్స్ అని అంటూ చేతులు కలుపుకుని సంతోషంగా తనని వాళ్ల రూంకి తీసుకువెళ్లారు. ఇలా రోజులు గడుస్తుండగా నక్షత్ర సత్యకి దూరమవుతూ ఉంటుంది. సరిగ్గా మాట్లాడకపోవటం, స్కూల్కి వచ్చినా కలవకపోవడం, ఎంతసేపు శారదమ్మగారి చుట్టూనే తిరగడం చేస్తుంది నక్షత్ర. సత్య మనసుకి కాస్త కష్టంగా అనిపించినా, పోనీలే నా చెల్లి సంతోషంగా ఉంది అని, నాతో సరిగ్గా మాట్లాడకపోయినా కనీసం రోజు నా చెల్లెల్ని చూసుకోగలుగుతున్నాను కదా అని ఆనందంతో పొంగిపోయి తన చిన్ని మనసుకి సర్ది చెప్పుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒక పిడుగులాంటి వార్తతో స్కూల్కి వస్తారు శారదమ్మ. నా భర్త వచ్చారు. పిల్లల సెటిల్మెంట్ దృష్ట్యా అమెరికాకి వెళ్లిపోదామని తెగ సతాయిస్తున్నారు. పిల్లలు కూడా, ఇంతకాలం చదువు పేరుతో మేము మీకు దూరంగా ఉన్నాము, ఇక అలా కుదరదు, అందరం కలిసి అమెరికాకి వెళ్లిపోదామని తెగ గొడవ పెడుతున్నారు. అందుకనే ఇక్కడ మానేసి అమెరికా వెళ్లిపోదామని అనుకుంటున్నాము ప్రిన్సిపల్ గారు. మా వారు పట్టుబట్టి కూర్చున్నారు. మా పిల్లల కోసం వాళ్ళ సంతోషమే ముఖ్యమని అన్నారు. మరి నక్షత్ర పరిస్థితి ఏంటి మేడం అని అడిగారు ప్రిన్సిపల్. మాతో పాటు నక్షత్రని కూడా తీసుకుని వెళ్ళిపోతాము, ఇప్పుడు తను కూడా మా కూతురే కదా అని అంటూ నవ్వుతూ బదిలిచ్చారు శారదమ్మ. అందరూ తెగ సంబరపడిపోయారా మాటకి. అబ్బా, ఎంత అదృష్టం వచ్చింది నక్షత్రకి అని.
సత్యకైతే గాల్లో తేలినట్లుంది. అంతలోనే తన చెల్లి శాశ్వతంగా దూరం అయిపోతుంది అనే బాధ కూడా వచ్చి చేరుతుంది. కాని వద్దు అంటే పెంచే స్తోమత తనకి లేదు. అలా అని ఊరుకుంటే ఎప్పటికీ చూడలేను అనే బాధ ఏం చెయ్యాలో అర్థమవక సతమతమైపోయాడు మనసులోనే. సత్య మనసు అర్థం చేసుకున్న ప్రిన్సిపల్ గారు దగ్గరికి వెళ్లి భుజం చుట్టూ చెయ్యవేసి, ఇవాళ రేపు ఫోన్లు అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. ఎప్పుడు నచ్చితే అప్పుడు వీడియో కాల్ మాట్లాడి చెల్లిని చూసుకుందు అని అన్నారు. అవును సత్య, మేం ఎప్పుడు ఇండియాకి వచ్చినా నిన్ను తప్పకుండా కలుస్తాము. నువ్వు బాగా చదువుకుని హాయిగా అమెరికాకి వచ్చేద్దువు. అప్పుడు ఇద్దరూ మళ్లీ దగ్గరే ఉండొచ్చు అని అంటూ తలనిమిరి చెప్పారు శారదమ్మ. ఇంతకన్నా చక్కగా చూసుకునే అమ్మ నా చెల్లికి ఎక్కడ దొరుకుతుంది అని మనసులో అనుకుని సరే అని తన చెల్లి దగ్గరికి వెళ్లి బోలెడు జాగ్రత్తలు చెప్పి తనని సాగనంపాడు సత్య. నక్షత్ర మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. కనీసం వెళ్లే ముందు కూడా సత్యని కలవదు. కొన్ని రోజుల తర్వాత మునుపటి హుషారు లేక, చేసే పనిలో శ్రద్ధ లేక, తిండి నిద్ర మానేసి నీరసించిపోయిన సత్యని చూస్తేనే ఇంట్లో అందరికీ అర్థమవుతుంది ఎంతగా తన చెల్లిని మిస్ అవుతున్నాడు అని. వెళ్లిన తర్వాత రోజు ఫోన్ చేశారు శారదమ్మ, క్షేమంగా చేరిపోయాము అని. సత్య నక్షత్రతో మాట్లాడతాను అంటే తను ఇక్కడ వాతావరణం అంతా బాగా నచ్చి ఆడుకుంటోంది. మా పిల్లలు కూడా తన కొత్త చెల్లితో ముచ్చట్లు చెబుతూ సందడిగా తిరుగుతున్నారు. తమకు తెలిసిన వాళ్ళందరికీ పరిచయం చేస్తున్నారు. తర్వాత తనతో మాట్లాడిస్తాను అని చెప్పారు. అది మొదలు ఇప్పటిదాకా ఫోనూ లేదు, సమాచారమూ లేదు. రవిగారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నెంబర్ పనిచేయటం లేదు అని వస్తోంది. అందుకే దిగులు పెట్టుకున్నాడు సత్య. ఇలాగే ఉంటే మంచి తెలివైన పిల్లాడు కాస్త పాడైపోతాడని భావించిన రవిగారు స్కూల్లో బొటానికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అందర్నీ బయలుదేరించుతారు. సత్య రాను అని ఎంత చెప్పినా వినకుండా, ఇది నీ చదువుకి ఎంతో ఉపయోగపడుతుంది, మరి నువ్వు చక్కగా చదువుకుని మీ చెల్లి దగ్గరికి వెళ్ళవా అని మంచి కబుర్లు చెబుతూ బలవంతంగా తీసుకువెళ్లారు రవిగారు. క్యాంపు మొత్తం అయిపోయి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ వలన బస్సు ఒక దగ్గర ఆగింది. కిటికీలోంచి అటూ ఇటూ చూస్తున్న సత్య అక్కడ ఫుట్పాత్ పైన ఒక పాపని చూసి బస్సులో నుంచి కిందకి దిగబోయాడు. చేయి పట్టుకుని ఆపుతూ, ఏమైంది సత్య, ఇలా ట్రాఫిక్లో బస్ దిగకూడదు, నీకు ట్రాఫిక్ సిగ్నల్స్ తెలుసు కదా అని అడుగుతాడు ప్రిన్సిపల్. అవును సార్, కానీ అక్కడ చెల్లి ఉంది అని అన్నాడు సత్య. చెల్లి ఇక్కడ ఉండటమేంటి సత్య, చెల్లి అమెరికా వెళ్ళింది కదా, నువ్వు అదే ధ్యాసలో ఉన్నావు. అందుకే అలా ఎవరిని చూసినా నీ చెల్లి అనుకుంటున్నావు. ముందు లోపలికి పద అని చెయ్యి పట్టుకుని పైకి రమ్మన్నారు ప్రిన్సిపల్. కాదు సార్, నన్ను నమ్మండి, అక్కడ చెల్లి ఉంది అని ఏడుస్తూ చెయ్యి విడిపించుకుని ఇంక ఎవరు చెప్పినా వినకుండా పరుగు పరుగున వెళ్లాడు సత్య. నీరసించిపోయి చిరిగిన గౌనుతో జుట్టంతా పీక్కుపోయి లేవటానికి కూడా ఓపికలేక మట్టిలో పొడుకుని ఉంది ఆ పాప. బస్సు సైడ్కి పార్క్ చేయించి వెనకనే రవిగారు ఇంకా కొంతమంది టీచర్స్ వెళ్లారు. సత్య ఆ పాపని తన ఒడిలోకి తీసుకుని చెల్లీ చెల్లీ అని అంటూ చెంపమీద తడుతూ లేపాడు. నిజంగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నక్షత్ర ఉన్న పరిస్థితిని చూసి. అదేంటి, ఆవిడ అన్ని కబుర్లు చెప్పారు, పాపని తీసుకువెళ్లారు కదా, మరి ఇక్కడ ఉన్నది ఎవరు అని ఒక్క క్షణం అందరి మైండు పనిచేయదు. ఇంతలో ఒక మేడం కల్పించుకుని పాపని ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాము అని అనడంతో సరే అని ఆ పాపని హాస్పిటల్కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిచి సత్యని చూసి అన్నయ్యా అని పట్టుకుని బాగా ఏడుస్తుంది నక్షత్ర. తన కళ్ళు తుడుస్తూ తనకి తోచినట్లుగా ఓదారుస్తాడు సత్య. రవిగారు టిఫిన్ తీసుకువచ్చి తినిపించుమని అనడంతో టిఫిన్ తినిపిస్తాడు సత్య. పాపం కొంచెం నార్మల్ అయిన తర్వాత అసలేం జరిగింది అని అడిగితే మొత్తం చెప్పుకొస్తుంది నక్షత్ర. నన్ను శారదా మేడం తీసుకుని వెళ్లిన వెంటనే అందంగా తయారుచేసి ముచ్చటపడ్డారు. అమ్మగారు నాతో కొన్ని రోజులు సరదాగానే గడిపారు. కథలు చెప్తూ కొసిరి కొసిరి తినిపిస్తూ తన పక్కనే పడుకోపెట్టుకునేవారు. ఇంతలో ఏమైందో తెలియదు, ఒక్కసారిగా అమ్మగారిలో మార్పు వచ్చింది. నేను అమ్మా అని పిలవడం అమ్మగారికి నచ్చేది కాదు. స్కూల్లో మాత్రమే అమ్మా అని పిలు, ఇంటి దగ్గర అమ్మగారు అని పిలు అని చెప్పేవారు. నా చేతి ఇంట్లో పనంతా చేయించుకునేవారు. నేను దగ్గరికి వెళ్తే చిరాకు పడేవారు. నిద్రలో మీద కాలు వేస్తున్నానని నేలమీద పడుకోబెట్టేవారు అని అంది నక్షత్ర. మరి ఇంత జరిగితే ఎందుకెప్పుడు చెప్పలేదు నువ్వు అని రవిగారు అడిగితే, ఆమె దగ్గరికి వెళ్లిన తర్వాత నాకు అమ్మలేని లోటు తెలియకుండా చాలా సంతోషంగా అనిపించింది. తను చూపించే ప్రేమకి పొంగిపోయి తన చుట్టూరా తిరుగుతూ అన్నయ్యని దూరం పెట్టాను. ఇంతలో ఆమె ఇలా మారిపోవడం వల్ల మళ్లీ అన్నయ్య దగ్గరికి వెళ్లి చెప్పాలంటే సిగ్గుగా అనిపించింది. తన గురించి ఎవరికైనా చెప్తే నన్ను విడిచిపెట్టేస్తా అన్నారు.
మా అన్నయ్యకి మంచి లైఫ్ లేకుండా పోతుంది అని చెప్పారు. అందుకే ఎప్పుడూ చెప్పలేదు. కనీసం మా అన్నయ్య అయినా మీ అందరి వలన చక్కగా చదువుకుని మంచి పొజిషన్లో ఉంటాడు అని చెప్పలేదు అని ఏడుస్తూ చెప్పింది నక్షత్ర. ఇంత చిన్న పిల్లలైనా ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు, ఎంత మంచి సంస్కారం నేర్పారు మీ తల్లిదండ్రులు అని అందరూ ముచ్చటపడతారు ఆ పిల్ల మాటలకి. మరి నేను అమెరికా తీసుకువెళ్తానని అన్నారు కదా అని అడిగారు రవిగారు. అయ్యగారు వచ్చాక అమ్మగారిక నన్ను వాళ్లతో పాటు అమెరికాకి తీసుకువెళ్దామని అంటే ఇద్దరికీ పెద్ద గొడవే జరిగింది. మరి ఏమనుకున్నారో ఏమో, వాళ్లు వెళ్తూ వెళ్తూ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎలా రావాలో ఎక్కడికి రావాలో తెలియక ఇన్ని రోజుల నుంచి రోడ్డు మీద పడుకుని ఉన్నాను. చాలా ఆకలి వేసింది, కాని తినడానికి ఏమీ లేదు. దారిన వెళ్లేవారు ఏమిస్తే అదే తిని ఇక్కడే ఉన్నా అని అంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తుంది ఆ చిన్న పాప. పాప మాటలు వింటుంటే ఒక్కొక్కరికి కడుపు తరుక్కుపోతోంది. ఇద్దరినీ తీసుకుని రవిగారు ఇంటికి వెళ్లి మరుసటి రోజు స్కూల్లో అందరి టీచర్లతో మాట్లాడి ఆ ఇద్దరి పిల్లల్ని అనాథ శరణాలయంలో జాయిన్ చేశారు. ఆ పిల్లల బాగోగులకి సరిపడా డబ్బులు మా స్కూల్ నుంచి ఇస్తాము, మీ శరణాలయంలో వాళ్ళకి చోటివ్వండి అని అంటూ అక్కడ మాట్లాడి వాళ్ళిద్దరినీ పెంచి పెద్దవాళ్ని చేశారు. సెలవులకి పండగలకి రవిగారు తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి వాళ్ల పిల్లలతో పాటు కొత్త బట్టలు కొనిపెట్టి అతనికి తోచినట్టుగా చూసుకునేవారు. వాళ్లకున్న తెలివితేటలతో బాగా చదువుకుని మంచి ర్యాంకులు తెచ్చుకుని ఫ్రీ సీట్లు సాధించి పెద్ద కంపెనీల్లో మంచి ఉద్యోగాలు సాధించుకుంటారు ఇద్దరూ. వాళ్ళకి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళకి తోచిన బహుమతులు అందరికీ ఇచ్చి నమస్కారం చేస్తారు. వాళ్లకోసం తాపత్రయపడ్డ రవిగారి కుటుంబానికి కానుకగా రవిగారి కలల సౌధమైన ఒక మంచి ఇంటిని బహుమతిగా ఇస్తారు అతను వద్దన్నా బలవంతంగా. కొన్ని నెలల తరువాత, అమ్మా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మన కంపెనీ తాలూకా ప్రాజెక్ట్స్ సైన్ చేయడానికి అని ఒక మేడం వస్తున్నారు. నీ చేతి వంట రుచి చూపించి తనని మెప్పించు. అసలు ఎన్ని రోజులుగా ఎదురుచూస్తున్నానో, ఇన్నాళ్టికి తన అపాయింట్మెంట్ దొరికింది అని అంటున్న కొడుకు ఆనందం చూసి సంతోషపడింది శారద. తను కొత్తగా మొదలుపెట్టిన కంపెనీకి సరైన ప్రాజెక్ట్స్ రావడం లేదని, అలా అయితే కంపెనీ నడపడం కష్టంగా ఉందని సతమతమవుతున్న కొడుకుని చూసి మొక్కని దేవుడు లేడు, ఇన్నాళ్లకి కొడుకు కల నెరవేరబోతోంది అని ఆనందపడింది శారద. సరే నాన్నా, తప్పకుండా తనకి జీవితకాలం గుర్తుండిపోయేలా వండి పెడతా అని కావాల్సిన సామాన్లు రెడీ చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. అనుకున్న సమయానికి మేడం ఇంటికి వచ్చారు. ఆనందంగా శారదకి మేడంని పరిచయం చేస్తూ, అమ్మా, ఈమె మేడం నక్షత్ర. తన తెలివితేటలు, కష్టపడి పనిచేసే తత్వంతో అతి చిన్న వయసులోనే చాలా పెద్ద కంపెనీలో ముఖ్యమైన పొజిషన్లో ఉన్నారు అని అన్నాడు శారద కొడుకు. ఆ పేరు వింటూనే శారద మనసులో ఎన్నో ఆలోచనలు. వెంటనే నక్షత్ర శారదగారికి నమస్తే చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. శారద కొసరి వడ్డిస్తూ ఉంటే తృప్తిగా భోజనం చేసింది. తర్వాత అనుకున్న ప్రకారం ప్రాజెక్ట్ మీద సంతకం పెట్టి ఇంటి నుండి బయలుదేరుతారు శారద కాళ్లకు దండం పెట్టి. మీ చేతి వంట తినే అదృష్టం మళ్లీ కలిగినందుకు నాకు చాలా తృప్తిగా ఉంది అమ్మగారు అని చెప్పి వెళ్ళిపోయింది నక్షత్ర. ఆ మాట వినగానే శారద కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. తాను చేసిన తప్పు కళ్లముందే కదలాడుతూ ఉంటే అవమానభారంతో తలదించుకుని లోపలికి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో సిరీస్లో.